అందరికీ నమస్తే. ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్సీపీకి పార్లమెంట్ స్థానాలు ప్రస్తుతం 2 సీట్లు ఖాళీగా ఉంది. ఇక్కడ ఇన్ఛార్జీలు కూడా ఎవరు లేరు. వైఎస్ఆర్సీపీ పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీ మొత్తం కూడా కొంచెం వీక్గా ఉన్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఈ 2 పార్లమెంట్ స్థానాలు కూడా గతంలో వైఎస్ఆర్సీపీ చేజేతులారా కాజేసుకున్న పరిస్థితి ఉంది. సో అంతేకాదు, దీనికి సంబంధించి వైఎస్ఆర్సీపీ స్వయంకృతాపరాధం చేసుకుందనే వార్తలో వైఎస్ఆర్సీపీ అధిష్టానం ద్వారా తెలియజేసింది. మరి ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పటికైనా వైఎస్ఆర్సీపీ ఇలాంటి బలమైనటువంటి ప్లేసుల్లో బలమైనటువంటి వ్యక్తులను పెట్టాలా లేదా అనేది ఆలోచించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే పక్కన కూటమి బలమైన నాయకులను పెట్టేసి దూసుకుపోతూ ఉన్నటువంటి పరిస్థితి. ఇలాంటి సందర్భాల్లో వైసీపీ ఇంకా కళ్ళు మూసుకొని ఉంటే ఖచ్చితంగా మరలా 2029లో కూడా ఇదే నష్టం వాటిల్లే పరిస్థితి ఉందనేది రాజకీయ విశ్లేషకుల అంచనా. సో మొత్తం మీద 6 నియోజకవర్గాలు, ఆ 2 పార్లమెంటు సెగ్మెంట్సే నెల్లూరు పార్లమెంటు, అదేవిధంగా ఒంగోలు పార్లమెంటు. ప్రస్తుతం ఒంగోలు వైఎస్ఆర్సీపీకి ఒంగోలు పార్లమెంట్ సభ్యులుగా పోటీ చేసి ఓటమి పాలైనటువంటి వ్యక్తి చేరుడి భాస్కర్ రెడ్డి గారు. ఈయన ఇటీవలనే జైలు జీవితం గడిపి బయటకు వచ్చారు. అయినప్పటికీ ఇక్కడ యాక్టివిటీ జీరో. అయితే ఇక్కడ వైఎస్ఆర్సీపీకి గతంలో పనిచేసినటువంటి వైవి సుబ్బారెడ్డి గారికి మళ్ళీ ఇక్కడ వైసీపీ టికెట్ ఇస్తారనే వాదనలు అయితే కొన్ని రోజులుగా వినిపిస్తా ఉన్నాయి. అదేవిధంగా వైవి సుబ్బారెడ్డి కుమారుడు విక్రాంత్ రెడ్డి గారి పేరు కూడా తెర మీద కనిపిస్తూ ఉంది. అదేవిధంగా విక్రాంత్ రెడ్డి గారి పేరు వైసీపీ ఎమ్మెల్యేగా కూడా ఒంగోలు నుంచి కంటెస్ట్ చేస్తారనే పేరు కూడా వినిపిస్తూ ఉంది. సో ఇది ఏదైనా క్లారిటీ అయితే రావట్లేదు. కానీ మొత్తానికి వైవి ఫ్యామిలీ నుంచి ఒకళ్ళు ఖచ్చితంగా ఒంగోలు నుంచి అసెంబ్లీ కావచ్చు, పార్లమెంట్కి కావచ్చు పోటీ చేస్తారనే మాటలు అయితే చాలా క్లియర్గా వినిపిస్తూ ఉన్నాయి. అయితే ఇక్కడ తెలుగుదేశం పార్టీ తరఫున, అంటే గతంలో వైసీపీ నుంచి ఎంపీగా ఉన్నటువంటి వ్యక్తి మాగుంట శ్రీనివాసరెడ్డి గారు ఇప్పుడు ఆయన కుమారుడిని కూడా రాజకీయ అరంగేట్రం చేయించడం కోసం ఆయన తెలుగుదేశం పార్టీలో అవకాశం వెతుక్కుంటూ వెళ్ళారు. అనుకున్న రీతిగా గాలి తోలింది. ఆ గాలి ద్వారానే ఆయన మరలా తెలుగుదేశం పార్టీ తరఫున ఒంగోలు ఎంపీగా ఎన్నికైన పరిస్థితి ఉంది. సో ఇప్పుడు ఈయన కూడా తెలుగుదేశం పార్టీలో సఖ్యత లేదు, గతంలో వైసీపీలో కూడా సఖ్యత లేదు. సో అందువల్ల దీనికన్నా మరలా వైసీపీకి వెళ్ళటమే బెటర్ అనుకుంటున్నారేమో. ఆయన ప్రెస్ మీట్లో బాంబుల మీద బాంబులు పేలుస్తూ ఉన్నారు. సో ఇప్పుడు ఏం జరుగుతుందో, ఏం మాట్లాడుతూ ఉంటారు అనేది ఒంగోలులో చర్చనీయాంశంగా మారుతుంది ఈ అంశాలు. ఎందుకంటే ఇప్పుడు మాగుంట శ్రీనివాసరెడ్డి గారు కుమారుడి రాజకీయ అరంగేట్రం కోసం నేను రాజీనామా చేస్తానని గతంలో ప్రకటించాడు. మరి రాజీనామా చేస్తే వైసీపీ నుంచి చేస్తారా, ఇదే పార్టీ కూటమి నుంచే చేస్తారా అంటే క్లారిటీ లేదు. మరి ఇలాంటి పరిస్థితుల్లో ఇక్కడ ఒక బలమైనటువంటి నేత కావాలి కదా మరి వైసీపీకి. మరి ఎవరిని పెడతారు ఏంటి అనేది ఇంకా అధిష్టానం క్లారిటీ ఇవ్వట్లేదు. ఉన్నటువంటి చేరుడి భాస్కర్ రెడ్డి గారు మరలా తిరిగి చంద్రగిరికి, చిత్తూరు జిల్లాకే పంపించే యోచనలో వైఎస్ఆర్సీపీ అధిష్టానం భావిస్తూ ఉంది. అయితే ఇక్కడ ఒక బలమైనటువంటి నేత కావాలి, ఎవరుంటారు అనే టాపిక్ మీద నడుస్తూ ఉంటే ఇప్పుడు తెర మీదకి వైసీపీ నుంచి 2 పేర్లు వినిపిస్తూ ఉన్నాయి. మొదటిది మాజీ ఎంపీ, మాజీ ఎమ్మెల్యే అయినటువంటి కరణం బలరామ కృష్ణమూర్తి గారు. ఈయన పేరు మరలా ఇప్పుడు తెర మీదకి వినిపిస్తూ ఉంది. ఒంగోలు పార్లమెంట్ సభ్యులుగా వైసీపీ నుంచి కరణం బలరాం గారు పోటీ చేస్తారనే మాటలు అయితే వినిపిస్తూ ఉన్నాయి. ప్రస్తుతం వీరి కుటుంబీకులు, అంటే కుమారుడు వెంకటేష్ బాబు చీరాల ఇన్ఛార్జిగా ఉన్నారు. అక్కడ యాక్టివిటీ జరుగుతూ ఉంది. కానీ ఈయన బలరాం గారిని తీసుకొచ్చేసి ఒంగోలు పార్లమెంట్ స్థానంలో కూర్చోబెడితే రియాక్షన్ ఎలా ఉంటుంది, టీడీపీకి ఎలాంటి పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుంది అనేది కూడా ఇప్పుడు వైఎస్ఆర్సీపీ ఆలోచిస్తూ ఉంది. ఎందుకంటే ఒక బలమైనటువంటి కమ్మ నేత, కమ్మ సామాజిక వర్గానికి చెందిన నేత ఒంగోలులో ఉండటం వలన ఏ పార్టీకైనా కూడా ఒక బలం అనేది ఉంటుంది. ఎందుకంటే ఇప్పటి వరకు కూడా మాగుంట శ్రీనివాసరెడ్డి గారు ఉన్నారు. ఆయన మీద రకరకాల వ్యక్తులు పోటీ చేస్తూ వచ్చారు. ఆయన ఎవరు గెలిచిన పరిస్థితి లేదు. ఒక సుబ్బారెడ్డి గారు ఒకసారి గెలిచారు. ఆ తర్వాత ఈయన కరణం బలరాం గారు గతంలో ఒకసారి గెలిచారు. ఇక తర్వాత మిగతా 4-5 సార్లు కూడా మాగుంట శ్రీనివాసరెడ్డి గారే పార్టీలు మారుతున్నప్పుడు కూడా ఆయనే గెలుస్తూ ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు బలరాం గారిని ఒంగోలు పార్లమెంట్ సభ్యులుగా తీసుకోవడం కరెక్టా వైఎస్ఆర్సీపీకి? ఇది జరుగుతుందా, సాధ్యపడుతుందా అనేది కూడా ఇప్పుడు వాదనలు వినిపిస్తూ ఉన్నాయి.
సో ఇప్పుడు మాగుంటను ఢీ కొట్టాలంటే ఒక బలమైనటువంటి నేత కావాలి, ఆర్థికంగా సమర్థుడై ఉండాలి, రాజకీయంగా కూడా బలవంతుడై ఉండాలి, కమ్యూనిటీ పరంగా కూడా బలమైనది ఉండాలి. అలా ఉండాలంటే ఎంతో కొంత ఒంగోలుకి అనుకూలమైనటువంటి వ్యక్తి కరణం బలరాం గారు. సో ఇప్పుడు ఆయన పేరుని వైఎస్ఆర్సీపీ సూచిస్తూ ఉన్నారు. అయితే మొత్తానికి ఇంకా ఇది క్లారిటీ రాలేదు, కానీ జరిగే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. సో ఒంగోలు పార్లమెంటు బలోపేతం చేయడానికి వైఎస్ఆర్సీపీ రకరకాల కృషి చేస్తూ ఉన్నారు. అయితే అందులో భాగంగా ఇప్పుడు బలరాం గారి పేరు తెర మీదకి వస్తున్నట్టుగా కూడా కనిపిస్తూ ఉంది. థ్యాంక్ యూ.